చంద్ర గారు, అశ్విని దత్ గారు, దొరసామరాజు గారు ఇంత ప్రొడ్యూసర్స్ ఇంటికి వచ్చి మాట్లాడి, లేదు సుమన్ మేము చూసాం, ఇప్పుడు జనరేషన్ నువ్వే కరెక్ట్, నువ్వే చేయాలి అది అని చెప్తే చెప్తా అని చెప్పి నైట్లో నాకు కొన్ని డ్రీమ్స్ వచ్చింది, పాజిటివ్ డ్రీమ్స్ వచ్చింది, చేశాను. చేసిన ఫస్ట్ డే గెటప్ వేయగానే అందరూ నాకు నమస్కారం పెట్టారు, చాలా మంది కాళ్ళు దండం పెట్టారు. ఓకే, సో దట్ వాజ్ అ గుడ్ సైన్ అనమాట. అంటే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించాడు అనుకున్నారేమో. ఆ అపియరెన్స్ ఉంది చూసారా, ఇక్కడ మార్కులు వచ్చేసింది. ఇంకోటి ముఖ్యమైన విషయం, దాంట్లో మీసం తీయమన్నారు. మీసం తీస్తే కొందరు బాగుంటారు, కొందరు బాగుంటారు. అవును, ఇదో డౌట్ నాకు. బట్ మీసం తీసేసి గెటప్ వేసి కిరీటం పెట్టి ఆభరణాలన్నీ వేసిన తర్వాత చూస్తే నాకే అబ్బా బాగుందా అని నేను ఫీల్ అయ్యాను. బట్ మనం బయట చెప్పకూడదు చెప్పి నేను సైలెంట్గా ఉండి, నేను మేకప్ వేసుకొని సెట్కి వెళ్ళినప్పుడు అందరూ లేచి నమస్కారం, కొందరేమో సాష్టాంగా కాలు మీద పడ్డా, అంటే జెన్యున్ గా, బిల్డప్ కాదు, అవును జెన్యున్ గా ఫీల్ వచ్చేసింది. తర్వాత ఇంకా షూటింగ్ లో అందరూ చూసి అంటే అప్రిషియేట్ చేయడం, సీన్స్ మేము చేయడం, తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మేము సినిమా చూసాం, అప్పుడు అందరూ ఫ్లాట్ అయిపోయారు. అసలు నిజంగా ఇప్పుడు ఈ జనరేషన్ కి మీరే అండి వెంకటేశ్వర స్వామి. రిలీజ్ ఫస్ట్ 2-3 days ఫ్లాప్, టాక్ బాగాలేదు. దాని తర్వాత పికప్ అయ్యి ఇంకా అది ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఫ్లైట్లో దిగినప్పుడు నేను దిగి వెళ్తున్నాను, 3 లేడీస్ వచ్చి సుమన్ గారు అన్నారు. తిరిగాను, సార్ ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అన్నారు. తీసుకోండి అన్నాను. మీరు సుమన్ కాదండి, మీరు శ్రీనివాస్ అండి అన్నారు. సో అంత గుర్తింపు, అది నిజంగా నాకు ఆ విషయంలో మట్టుకి నేను నిజంగా అక్కడే నేను అంటే నేను సినిమా స్టార్ట్ చేసి నేను అప్పుడే వెంకటేశ్వర స్వామి భక్తుడు అయిపోయాను. ఏదైనా బాస్ ఆయనే, ఏదైనా నా మైండ్కి ఒక థాట్ వస్తుందంటే ఆయనే. తర్వాత రామదాస్ లో రాముడి క్యారెక్టర్, దాని తర్వాత సత్యనారాయణ స్వామి అని చెప్పి ఒక సినిమా, దేవుడి క్యారెక్టర్ అన్ని అయిపోయింది, ఏం లేవు ఇంకా. చాలా మంది అన్నారని టాక్ ఏంటి, సుమన్ ఏంటి ఇలాంటి అలాంటి మహత్తరమైన పాత్రలు, అలాంటి పవిత్రమైన పాత్రలు అని కొందరు అన్నారని విన్నాను, కరెక్టేనా? అదే పవన్ కళ్యాణ్ ఏంటి పాలిటిక్స్ ఏంటి చెప్పినట్టు, అలాగే నన్ను కూడా ఏంటంటే ఈయనకేంటి ఆ పని ఎందుకు, సైలెంట్ గా ఉండొచ్చు కదా, ఫైటింగ్ గీటింగ్ చేసుకుని ఉండొచ్చు కదా అన్నారు బిగినింగ్ లో. అది కూడా నేను మీ వరకు వచ్చింది, వచ్చింది డిస్కస్ చేస్తే డైరెక్టర్ గారు ఒకటే అన్నారు, సుమన్ నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు, మేము చూసాం, మాకు తెలుసు, వీఆర్ కాన్ఫిడెంట్, ఇప్పుడు ఏం చెప్పం మేము, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు, ఏడుస్తారు థియేటర్లో అన్నారు. అలాగే అందరూ ఏడ్చారు.